దానిలో ఇంకొక పాయింట్ మీరందరూ సీనియర్స్. ఈ ఆత్మ పయనంలో ఉన్న మీ అందరూ గూడా ఎప్పుడూ ఒక డౌట్ వస్తూ ఉంటది. మేమెక్కడున్నాం? 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 అని. మీ ప్రయాణించే ఇప్పుడు మామూలు ప్రాపంచికంగా మనం చెట్లు జూస్తాం, నీళ్లు జూస్తాం, కొండలు జూస్తాం. ఇవన్నీ శారీరక స్పర్శ ద్వారా గూడా కనుక్కోగలం. ఎందుకంటే నీళ్ళల్లో నడిస్తే ఈ నీళ్ళు అని చెప్పగలుగుతాం. చెట్టును పట్టుకుంటే ఇవి ఆకులు, ఇది కాండము అని చెప్పగలం. అలాగే పక్కన వాళ్ళ చెయ్యి పట్టుకుంటే ఇది చెయ్యి, వాళ్ళ స్పర్శ చెప్పగలం. అలాగే మరి ఆత్మ పయనం ఇవన్నీ మీకు కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఇది అనేది తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టాం. కళ్ళకు గంతలు కట్టి మీ చేతికి ఒక్కొక్కటి పక్కన వాళ్ళ చెయ్యి ఇస్తే ఇది చెయ్యి అని చెప్తున్నారు. ఆకులు తెచ్చిస్తే ఇవి ఆకులు అని పట్టుకొని చూసి చెప్తున్నారు. నీళ్లలో నుంచి నడిపించి తీసుకొని వెళ్తే ఇవి నీళ్లు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంతకుముందు చూసున్నాం, అనుభవించి ఉన్నాం. కళ్ళుతో చూసినవి అనుభవించి ఉన్నాయి. కళ్ళు మూసి ఉన్నా కూడా వాటి స్పర్శ ద్వారా వాటిని చెప్పగలుగుతున్నాం. మరి ఆత్మ అనేది అనుభవం లేదు. ఇప్పుడు ఆత్మ పయనంలో మనకి అనుభవం లేదు. ఈ అనుభవం లేనప్పుడు మనం ఈ నీళ్లు దాటాము, ఏదో దాటాము. కాళ్ళకి ఇలా చల్లగా ఉన్నాయి, ఏదో ఇలా నకాళ్ళ మీద పారుతూ ఉన్నట్లున్నాయి. ఏదో దాటాము, ఏదో ఒక స్పర్శ ఉంది కాళ్ళ మీద, ఏదో అది చెప్పగలుగుతున్నాం. ఆ దాటింది ఏది అనేది మనకు తెలియదు. ఎందుకు అంటే ఆత్మ పయనంలో ఈ నీళ్లు ఉన్నాయని నేను చెప్పటంలా, ఒక్కొక్క విషయాన్ని దాటటాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మనకి కంటికి కనిపించేవి కాదు. స్పర్శ అనుభూతి, స్పర్శ కూడా కాదు, అనుభూతి, విషయ అవగాహన, ఇది మాత్రమే ఉంటుంది. అంటే ఆత్మానుభూతి, ఆత్మ పయనములో అనుభూతాత్మకంగా అనేక విషయాలు దాటిన తర్వాత మనకు అర్థమవుతాయి. ముందే అర్థం కావు. నీళ్లలో నడుస్తున్నాం, ఈ నీళ్లు అని చెప్పేస్తాం. కానీ ఆత్మ పయనములో అదేంటో అర్థం కాదు. మనం ఏదైతే దాటుతూ ఉన్నామో, ఏదో తెలుస్తుంది, ఒక ఇబ్బందిలాగా ఉంది, లేదు ఒక అనుభూతిగా ఉంది, దాన్ని అనుభవిస్తున్నాం. కానీ అది అవగాహన అవటంలా, దాని గురించి చెప్పలేం. కానీ కొంతకాలం, కొంత దూరం, కొంత పయనం చేసిన తర్వాత, దాన్ని దాటిన తర్వాత ఆ విషయాన్ని మీకు అప్పుడు అవగాహనకు వస్తుంది. మీకప్పుడు ఆ విషయం అవగాహనకి వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని దాటి పయనం చేసేటప్పుడు దాటిన విషయము ఏదైతే దాటామో ఆ విషయ అవగాహన అప్పుడు వస్తుంది. అప్పుడు అనుకుంటారు, నేను దాటింది ఇది, నాకు ఇంతకు ముందు ఒక అనుభూతి వచ్చింది, అది ఇది అనేది మీరు రూఢీగా చెప్పగలరు. ఎట్లా ఉంటుంది అంటే ఎవరి అనుభూతి వాళ్ళదే. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఈ అనుభూతి వచ్చింది, ఇక్కడ ఇలా ఉన్నాను. నేను ఒకనాడు నేను మాట్లాడే ప్రతి విషయము నాకు ముందుగానే అక్షరాల రూపంలో కనపడింది. నాకు ముందుగానే రిబ్బన్ పోయినట్టు నేను దాన్ని చూస్తూ ఉన్నట్టు, దాని గురించి అదే
నాకు తెలుస్తూ ఉన్నట్లు, మాట్లాడుతూ ఉన్నట్టు అర్థమైంది. కానీ ఏంటి ఇలా ఏందో తెలుస్తుంది. నేనేదో న్యూస్ చదువుతున్నట్టు, నా ముందేదో ఒక స్ట్రిప్ లాగా పోతూ ఉన్నట్టు ఇలా అనిపిస్తుంది ఏంటి అనుకున్నా. కానీ అది దాటిన తర్వాత ఏదైతే నేను మాట్లాడబోతున్నానో, ఏదైతే చెప్పబోతున్నానో, అది విషయం నుంచి నాకు ముందే అది ఆ స్ట్రిప్ లాగా అది నాకు అందిస్తుంది అనేది తర్వాత అవగాహనైంది. అలాగే ఏ ఏదైనా మామూలుగా ఉన్నప్పుడు ఎంతో మంది గుర్తుకొస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అక్కడేదో జరుగుతుంది, వాళ్ళు గుర్తుకొచ్చారు అనేది తర్వాత అర్థమవుతుంది. ఏంటి అంటే, మనము మన మీద వాళ్ళు దృష్టి పెట్టారు. వాళ్ళలో ఒక ఆలోచన ఉంది. వాళ్ళేమి నన్ను అమ్మా నువ్వు నాకు దేవుడివి, నువ్వు నాకిది చెయ్యాలి అనేమి నన్నేమి అనుకోవటం లేదు. ఒక ఫ్రెండ్ లాగైనా కూడా ఒక దృష్టి పెట్టారు నా మీద. కానీ దృష్టి పెట్టినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఆలోచన నేను ఇదిగో ఈ ఇల్లు కట్టలేకపోతున్నాను. లేదు ఇది ఫినిష్ చేయలేకపోతున్నాను. నేను అనుకున్న ఈ పని ఫినిష్ నాకిది కావాలి. అనేక ఆలోచనలు, అనేక కోరికలు వాళ్ళలో ఒక గట్టి ఇప్పుడు ఒక వ్యధాభరితంగా అది ఉంది అనుకోండి. అది వెంటనే కనెక్టివిటీ అవుతది. వెంటనే వాళ్ళు మనకి గుర్తుకొస్తారు. అంటే వాళ్ళు ఆలోచించారు గాబట్టి గుర్తుకొచ్చారు కాదు. ఆలోచించినప్పుడు రాకపోయినా, తర్వాత అయినా సరే ఆ పని చేయటానికి టైమొచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన కనెక్ట్ అవుతది. ఇక్కడ ఈ హృదయ ఈ హృదయం యొక్క అనుగ్రహం జరుగుతుంది. అక్కడ ఆ పని నువ్వు చేస్తున్నావు అనేది తర్వాత అమ్మ మాకు ఈ పని అయిపోయింది. ఇది జరిగింది అని నేనేదో చేశానని కాదు. వాళ్ళకి ఆ పని జరిగింది అని చెప్పినప్పుడు, ఎప్పుడు జరిగింది అన్నప్పుడు ఇలా ఇక్కడ ఇది జరిగింది అన్నప్పుడు, ఓహో! అంటే అది మనకి డెఫినిట్‌గా తెలియచేస్తారు. ఎందుకంటే తర్వాత తెలియజేయరు. ఎట్ ద బిగినింగ్‌లోనే తెలియజేస్తారు. ఎందుకు అంటే 1, 2 సార్లు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నువ్వు ఇలా చేయగలుగుతున్నావు. నీ వాళ్ళ ఆలోచనకి నీ అనుగ్రహము ప్రయాణిస్తుంది. అదక్కడ జరుగుతుంది అనేది ఎట్ ద బిగినింగ్‌లో మనం గ్రహించే వరకు కొంత ఒక 2, 3 ఇన్సిడెంట్స్‌లు మనకి చూపిస్తూ ఉంటారు. ఓకే. ఆ రోజు ఇలాంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి అని అనుకున్నాను. అది వదిలేశాను. అట్లా 2, 3 సార్లు అనేక కొన్ని విషయాలు అనిపించినప్పుడు, ఓహో! ఈ ఆలోచన ఆ రోజు అక్కడొచ్చింది కదా! అంటే ఏం జరుగుతుంది? డెఫినిట్‌గా వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనకి తగినట్టు ఇది పని చేస్తుంది. ఇది అక్కడ కనెక్టివిటీగా ఉంది. ఇది పని చేస్తుంది. ఒకనాడు ఒకామె టీవీలో చెప్తూ ఉంది. చంద్రబాబు నాయుడు మీద బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు నేను ఆయన్ని రక్షించాను అని చెప్తూ ఉంది. చెప్పినప్పుడు మనకప్పటికి సబ్జెక్ట్ లేదు. ఇయన్నీ ఆధ్యాత్మికం లేదు ఇంకోటి. ఆ! ఈమె రక్షించిందంట. ఈమె ఎక్కడో అక్కడుంది. ఇక్కడెక్కడో బాంబ్ బ్లాస్టింగ్ తిరుమల కొండ దగ్గర జరిగింది. ఈమె ఎలా రక్షిస్తుంది? అని నాకులాంటోళ్ళు చాలామంది అనుకున్నారు. ఆమె టీవీలో ఒక షోలో చెప్పినప్పుడు. ఎందుకంటే అంత అర్థమయ్యే పరిస్థితులు లేనప్పుడు అలాగే ఒక అభూత కల్పనలాగా ఈమేదో గాసిప్స్ చెప్తుంది అనుకుంటాం. కానీ ఆ విషయాన్ని మనకి మనము పదే చేస్తూ చూస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలలో మనమున్నాము అనేది తెలియచేస్తారు. దాని తర్వాత ఆ విషయాన్ని మనకి తెలియజేయరు. ఎందుకు అంటే నువ్వు అనేక విషయాలలో ఎవరి ఆలోచనతో ఎవరు ఆలోచన చేసిన ఆ ఆలోచనకి అనుగ్రహంగా అది పని చేస్తూనే ఉంటుంది.
ఎందుకంటే ఆ హృదయాలన్నీ నీతో కనెక్టివిటీగానే ఉన్నాయి. నీ ఆలోచన నువ్వు గుర్తుకు రాగలిగిన స్థాయిలో అయ్యున్నాయి. ఉన్నప్పుడు ఇది వెంటనే రిసీవ్ చేసుకోగలిగిన సమర్థత కలిగి ఉంది. అంటే స్ట్రాంగ్ కారణంగా ఉంది. ఎక్కడ ఏది ఉన్నా వెంటనే స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా రిసీవ్ చేసుకోగలిగిన స్థాయిలో ఉంది. అట్లాంటి హృదయంగా మనం తర్వాత గాని అర్థం కాదు. అంటే అనేక పనులు చేస్తూనే ఉంటాం. అట్లాగా అంతకుముందు ఒకసారి నేను మామూలుగా చూస్తూ ఉన్నాను కానీ, నా చూపు అనేది, నా ఆజ్ఞా చక్రము అనేది మా గురువుగారి ఆజ్ఞా చక్రములాగా తయారై నేనేంటో చాలా దూరం నా వ్యాపకత్వాన్ని దర్శిస్తున్నట్టుగా అనిపించింది. అంటే వీటన్నిటికి కంటే ఇంకా ముందు. అంటే దృష్టి ఎప్పుడూ గురువు మీద ఉన్నప్పుడు అనేక విధమైన మనకి వాళ్ళు ఎలాంటి స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి స్థితిగతులు మనకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఈజీగా కనెక్టివిటీకి వచ్చేస్తాం. ఆయన ఏదైతే థర్డ్ ఐతో దర్శిస్తూ ఉన్నారో, అంటే ఆ థర్డ్ ఐ అంటే కనిపించి సినిమాలాగా చూసి చెప్పేదే కాదు. మన మనసు యొక్క, మన హృదయం యొక్క జ్ఞానము మనకి థర్డ్ ఐ కింద చెప్పొచ్చు. మన అవగాహన స్థితే థర్డ్ ఐ. ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞా చక్రం ద్వారా నేను చూడగలిగానో, నన్ను నేను చాలా దూరం చూసుకోగలిగాను. నేను ఇంత ఉన్నానా అనే విధంగా నన్ను నేను దర్శించుకున్నాను. అలా కొద్ది రోజులు అంటే ఒక 10 రోజులు అట్లా. ఆ స్థాయి స్థితిగతులు అనుభవించటం అనేది జరిగింది. దాని తర్వాత అనుకున్నాను. ఓహో! థర్డ్ ఐతో ఇలాగా మన వ్యాపకత్వంతో మనం లయమై ఉన్న స్థాయి స్థితిగతుల్ని మనం దర్శించుకోగలము, అవగాహనగా ఉండగలం, అనుభూతాత్మకంగా ఉండగలము. అంటే స్పెషల్‌గా ఇక కనపడలేదు. ఇక తెలియలేదు. అది అలవాటైపోయింది. దాని తర్వాత అర్థమైంది ఆ అవగాహన. అట్లాగా అనేక విషయాలు ఇక్కడ స్పర్శ జ్ఞానం లేదు. ఎందుకు అంటే అవి మనం చూసినవి కాదు. ఇంతకుముందు చూసినవేవి, ఇవేవి మనకి తగలవు. ఇవన్నీ చూడనివే. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళకి వేరుగానే ఉంటాయి. ఎవరి దృష్టి ఎలా మనసు తన గమనము చేస్తూ ఈ ఆధ్యాత్మిక సత్వైపు ప్రయాణం చేస్తూ ఉంటుందో, నాకు జరిగిన అనుభూతులే మీకు జరుగుతాయని నేను చెప్పటం లేదు. ఇంకా ఎలా ఉంటాయంటే మొన్న ఎవరో చెప్తున్నారు. నాకు మా ఇంటికి రాబోయే వాళ్ళు ముందే తెలుస్తారు. వీళ్ళొస్తున్నారు. అదిగో వాళ్ళు అక్కడి నుంచి నడిచి వస్తున్నారు. ఇదిగో కారులో వస్తున్నారు. ఇక్కడ నడుస్తున్నారు. ఇక్కడ నా గురించి ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళొస్తున్నారు అనేది గూడా ముందే తెలియజేస్తారు. అలా ఎప్పుడు తెలియజేస్తారంటే లేదు. 1, 2, 3 సార్లు తెలియజేస్తారు. దాని తర్వాత ఇంకా ఆ విషయం మీద మనకి దృష్టి ఉండదు. ఎందుకంటే మనకేదైనా వచ్చింది అంటే దాని మీద ఇక దృష్టి ఉండదు. మామూలుగా గూడా అంతే. ఎందుకంటే అది అలవాటయిపోయింది. ఆ స్థితి అనేది అలవాటయిపోయింది. ఇక దాని గురించిన అవసరం లేదు. అంటే ఆ స్థితి మనలో ఉంది. దాన్ని అవగాహన చేసుకొనే ఉన్నాము అనేది మనకి తెలియజేస్తూ ఉంటుంది. అట్లాగే మీరేదైనా మాట్లాడబోయినా, మీరేదైనా లోపల ఆలోచిస్తూ ఉన్నా, అది కనెక్టివిటీ అవుతుంది. వీళ్ళ ఆలోచన ఇలా ఉంది అని ఇప్పుడు నేను క్లాస్ చెప్తూ ఉన్నాను. మీలో ఎప్పుడైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు మీరందరి యొక్క ఆలోచన ఎలా ఉంది అనేది నాకు కనెక్టివిటీగానే అవుతుంది. అలా కనెక్టివిటీ అవ్వటం వలన మీరు ఏదైతే అనుకుంటున్నానో ఆ విషయాలు నేను మీకు చెప్పగలుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమీ అడగక్కర్లేదు. మీలో ఉన్న ఆలోచనలు నాకు కనెక్టివిటీగానే మీరు ఇలా ఇది చెప్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అది నాకు కనెక్ట్ అవుతది. అది నేను చెప్పుకుంటూనే పోతాను.
అలాంటి స్థితి కూడా ఉన్నది. అలాంటి స్థితిని కూడా నేను అనుభవిస్తున్నాను అనేది అర్థమవుతుంది. అంటే ఇయన్నీ కూడా ఆత్మస్థితిలో సూక్ష్మత్వాలు. అంటే నువ్వు ఇక్కడ నుంచి ఎంతో మందికి అనుగ్రహాన్ని ఇవ్వగలవు అనేది అర్థమవుతుంది. ఎన్నో హృదయాలలో వాళ్ళేది స్పెషల్‌గా నిన్ను దలుచుకోనక్కర్లా. ఏ ఏ దైవాన్ని ఎవరిని తలుచుకున్న ఇప్పుడు నా దగ్గర ఉన్న మీ క్లాస్‌లో ఉన్న 50, 60 మంది వేరే దేవతలను పూజించరు అని నేనేం చెప్పను. పూజించుకున్నా ఏది చేసినా కనెక్టివిటీ అయ్యేది ఇదే. ఎందుకంటే మీరు నిరంతరము ఈ విద్య మీదే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే మీలో రకరకాల ఆలోచనలు, కోరికలు, బాధ అనేకమైనయి ఉంటాయి. స్పెషల్‌గా ఇదిగో ఈమెకి దేవుడికి చెప్పినట్టు ఇదిగో పలానా అమ్మవారికి చెప్పినట్టు, పలానా స్వామికి వీళ్ళకి చెప్పినట్టు నాకేమి చెప్తారు అని నేనేమి అనుకోవటం లేదు. చెప్పినా గూడా అదేమి ఇది గాదు. స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అంటే మీలో ఉన్న ఆలోచన అనేది ఇది గ్రహించగలుగుతుంది. మీరు వేరే వేరే దైవ స్వరూపాలకు మొక్కుంటారు. కానీ స్పందన అనేది ఇక్కడికే వస్తుందది. ఎందుకంటే మీ ఆలోచనకి కనెక్టివిటీగా ఉన్న హృదయం ఇది. ఇదేం చేస్తుంది అంటే ఆ రూపంలోనే మీరు ఏ దైవం రూపంలో మీరు అడిగారో ఆ రూపంలోనే మీకు అందిస్తుంది. ఆ దైవ రూపంలోనే మీకు అందిస్తుంది. ఎందుకంటే ఇది కనెక్టివిటీగా ఉన్న హృదయం. ఇది కూడా అంతే. కొద్ది రోజులు మనకు అవగాహనగా వస్తుంది. ఇదిగో వాళ్ళు గుర్తు రావటం, అనేక సంశయాలు నీకు అర్థమవుతూనే ఉంటాయి. తర్వాత దాన్ని కూడా వదిలేస్తాం. అలాగే జగత్ స్థాయి స్థితిగతులు, జగత్తు యొక్క స్థితిగతులు అంటే నీవే నేను చెప్తూ ఉంటాను. నా ముందు అన్నిటినీ నేను దర్శించగలుగుతున్నాను. ఇవన్నీ ఆత్మ స్వరూపంగా నాలోనే ఉన్నాయి. దేహంగా అంటల ఈ జగత్తులో ఉన్న ప్రతి ఒక్కటి గూడా ఆత్మ స్వరూపంగా అన్నీ నాలోనే ఉన్నాయి అన్న అవగాహన మనకెప్పుడైతే వస్తుందో, వాటి అన్నిటి యొక్క ఆలోచన స్థితిగతులు నీవవుతావు. ఆ అనుభూతాత్మకమైన స్థితిగతులు నీకు అవగాహన అవుతూ ఉంటాయి. అప్పుడు నీకు తెలుస్తుంది ఈ జగత్ స్థాయి స్థితిగతులని దాటినప్పుడు ఈ జగత్ స్థాయి అవగాహనలు నువ్వు పొందగలుగుతావు. అది ప్రయాణించేటప్పుడు కాదు. అదంతా దాటి ఆవలకి జగత్తుని దాటి ఆవలకి ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు మాత్రమే జగత్ స్థాయి స్థితిగతులను దర్శించగలవు. ఇప్పుడు ఒక ఊళ్ళో ఉన్నాం. ఊరు మొత్తాన్ని దర్శించటానికి ఊళ్ళో ఉంటే ఎలా దర్శించగలవు? 4 ఇళ్ళే చూడగలవు. నీ ఎదురిల్లు, పక్కనిల్లు, ఇటు పక్కిల్లు అట్లా. ఒక 5, 6 ఇళ్ళు చూస్తావేమో. కానీ ఊరు చివర కొండ మీదకెళ్తే ఊరు మొత్తం చూస్తావు. అంటే ఊరు చివరికెళ్ళి కొండ మీద ఎత్తుగా ఉంటే ఊరు మొత్తం చూడగలవు. అంటే ఈ జగత్తునంతా దాటినప్పుడు జగత్తు యొక్క అవగాహన అనేది సకల చరాచరము ప్లస్ ఈ జగత్తులో ఉన్న గ్రహాలు, ఈ పంచభూతాలు, ఇవన్నీ పంచభూతాలతో ఏర్పడిన పాంచభౌతికాలు, వీటన్నిటి యొక్క అవగాహన నీదవుతుంది. నీకొస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు ఇవన్నీ వీ వీట ఇవన్నీ నాలోనే ఉన్నాయి. వీటన్నిటి అవగాహన ఈ అనేక గుణగణాలను చూసినప్పుడు ఈ గుణగణాల యొక్క అవగాహన అనేక జన్మలలో అనేక మంది యొక్క గుణగణాలలో గూడా నువ్వున్నావు. కాబట్టి ఈ యొక్క మానవుల యొక్క అవగాహన ఉంటుంది. ఈ సకల చరాచరంలో జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చెట్లు, చేమలు, పంచభూతాల యొక్క అవగాహనంతా, గ్రహాల యొక్క అవగాహన నీకొస్తూ ఉంటుంది. ఇవన్నీ నీలో ఒక భాగమైపోతాయి.
ఇదంతా కూడా ఎలా ఉంటదంటే దర్శనీయంగా నీ హృదయ దర్శనంగా ఇదంతా దాటి నువ్వు చాలా పెద్దగా ఉన్నట్టుగానే నీకు తెలుస్తాయి ఉంటాయి. అంటే ఒక విరాట్ స్వరూపము అంటాం దాన్ని. ఇదంతా నీకు అవగాహనకు వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటాము, అప్పుడు కూడా తెలీదు. తర్వాత ఏదో ఒక విషయంగా ఈ జగత్ స్థాయి స్థితిగతులు అనేది తెలియజేస్తారు. ఎందుకు అంటే మా గురువు గారి దగ్గరికి వెళ్ళిన వారం రోజులకి, వారం రోజులు 10 రోజులకు ఒకసారి నాకు కనపడి గురు పరంపర ఇచ్చిన తర్వాత 8 నెలలకి మరలా గురువు గారు ఫోన్ చేయటం. 8 నెలల తర్వాత రోజు మాట్లాడినప్పుడు ఒక వారం రోజులకి నేను ఒక మధ్యాహ్నం అలా కన్ను అంటినట్టుంది. ఒక పెద్ద రూపముగా నేనున్నాను. నాలో ఈ సకల చరాచరం ఈ జగత్ అంతా అంటే కృష్ణ భగవానుడు గనక నోరు తెరిస్తే మొత్తం ఆ గ్రహాలు ఇవన్నీ కూడా ఎలా కనిపించినాయో నాలో నాకు ఈ కాళ్ళ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా నాలోనే ఉంది. దాన్ని నేను దర్శించగలిగాను. వెంటనే లేవగానే గురువుగారికి ఫోన్ చేసి చెప్పాను. ఇలా వచ్చింది, ఇలాంటి కళ వచ్చింది అన్నప్పుడు, అది కళలే నీకు అంత సీన్ లేదన్నారు. అది అసలు ఏంటో సీను అనేది కూడా నాకు తెలియదు. అది ఒక ఆత్మస్థితి అనేది కూడా తెలియదు. తర్వాత ఎప్పటికో మరలా మరలా దాని అవగాహన వచ్చినప్పుడు అది జగత్ స్థితి అనేది అప్పుడు నాకు అర్థమైంది. తర్వాత జగజ్జనని జగన్మాత జగజ్జనని అనే స్థితిగతులు ఇచ్చినప్పుడు అసలు ఏంటి ఈ జగజ్జనని జగన్మాత ఎందుకు ఇస్తున్నారు, ఏంటి ఈ జగత్ జనని అంటే, జగన్మాత అంటే ఏంటి అనేది నేను గురువుల్ని అడిగినప్పుడు ఈ జగత్తులో ఉన్న సమస్త చైతన్యము నీవే అయ్యావు. సమస్త దేవతలకి నీవే. ఆ దేవతలందరూ నీ నుంచే ఏర్పడినయే. ఈ దేవతలందరికీ మూలం నీవే అయ్యావు. అంటే ఈ సమస్తములో ఈ జగత్తులో ఉన్న చైతన్యానికి మూలం నీవే అనేది తెలియజేశారు. మరి అట్లాంటప్పుడు నేనేం అడిగినా రావటం లేదేంటి? జగన్మాత జగజ్జనని అంటున్నారు, ఏమడిగినా రావటం లేదేంటి? నేనప్పుడు ఆ టైంలో బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాను. కంది కంది మల్లాయపాలెం. అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది. కంది మల్లాయపాలెం వెళ్ళాను. అప్పుడు అక్కడ ఆయన దీంట్లో జరిగినప్పుడు చదివినప్పుడు పోలేరు నూరా నా చుట్ట వెలిగించు అని అన్నప్పుడు పోలేరమ్మ నిప్పు తీసుకొచ్చి ఆయన చుట్ట వెలిగించింది. అప్పుడు నేను అడిగాను, నిన్ను నువ్వు నిరూపించుకున్నావు, నువ్వు ఒక గురువువి, నీకు అనేక దేవతలు నువ్వు పిలవగానే అనేక పనులు నువ్వు చేయగానే అందరికీ తెలిసేలాగా నువ్వు చేయగలిగావు, చూపించగలిగావు. మరి నన్ను జగజ్జనని జగన్మాత అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఇదేంటి నేనెందుకు చూపించలేను, ఏమీ చూపించలేను కదా, నేను పిలిస్తే ఏమీ రావటం లేదేంటి, నాకు నాకే తెలియటం లేదు, నేను అనుకున్నయే నాకు జరగటం లేదు. మరి ఇదెందుకు, దీన్నెందుకు అని అన్నప్పుడు ఇవన్నీ అవసరం లేనివి, నీది నీకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు, ఈ కాలంలో ఇతరులకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాలంలో ఎవరికి ఏమీ అర్థమయ్యేది కాదు. కాబట్టి ప్రతిదీ నిరూపించుకోవాల్సి వచ్చేది. ఇలాంటిది ఉంటుంది, నేను దేవుణ్ణి అని తెలియజెప్పటం కోసం, దానికోసం సాధన చేసి
యజ్ఞాలు, తపస్సులు, జపాలు చేసి ఆ శక్తిని సంపాదించుకొని జనానికి నిరూపించేవాళ్ళం. నీకిప్పుడు ఇలాంటి అవసరమే లేదు ఎదుటి వాళ్ళ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. కానీ మీ ఆలోచన ప్రకారమే ఈ జగత్తంతా నడుస్తుంది. ఈ జగత్ చైతన్యమే నీవై ఉన్నావు. సమస్త దేవతలు నీ నుంచే పనిచేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ ఏమీ చెయ్యని కాడికి ఈ జగత్తు, ఈ కిరీటాలు ఇవన్నీ నువ్వే అటు పెట్టుకో, నాకొద్దు, నాకేమీ అక్కర్లేదులే, ఈ అంతా కూడా నేను చెప్పాలి, తెలుసుకోవాలి, ఇదంతా నాకేం అర్థం కాని స్థితి. ఏవో కిరీటాలు పెడతారు, అవి ఏమీ పనికిరావు, ఇదంతా నాకెందుకు. ఎవరికన్నా నేను జగత్స్థితి అని చెప్పినా ఏంది ఈమె ఏదో చెప్పుద్ది అని నవ్వుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చేది. కాబట్టి ఇదంతా కూడా ఒక హంబక్ లాగుంది. ఇది ఎవరికి కనపడేది కాదు, వినపడేది కాదు, తెలిసేది కాదు. కాబట్టి ఇవన్నీ నాకేం వద్దు అని, ఇదిగో ఈ కిరీటం నువ్వే ఉంచుకో అని ఆ బ్రహ్మం గారికి నా భావనగా చెప్పి ఆ కిరీటాన్ని ఆయన ఎత్తున పెట్టి వచ్చేసా. తర్వాత ఒక ఆవిష్కరణలో తనకి వచ్చిన దాన్ని ఇది నాకేమీ అవసరం లేదనుకొని వదిలేసి వచ్చింది. చాలా మంది అలాంటి స్థితిగతులు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని విర్రవీగేవాళ్ళు, అహంకారంగా ఉండేవాళ్ళు, వాళ్ళల్లో అనేక అహంకారాలు తలెత్తేవి. ఈమె నేనేమీ చేయలేకపోతున్నాను, అందరికీ అన్ని పనులు చేయలేకపోతున్నాను కాబట్టి ఈ కిరీటం నీవే అటు పెట్టుకో, ఇలాంటి కిరీటాలు నాకెందుకు అని అనుకుంటూ అది పక్కన పెట్టేసి వచ్చింది అని అంటూ, ఇలాంటి హృదయమే కదా ముందుకెళ్ళేది అంటూ అనేక గురువులకి ఆ విషయాన్ని తెలియజేస్తూ అవన్నీ ఉన్నా కూడా అవతల పెట్టి ఆ అహంకారాలన్నీ అవతల పెట్టి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంది ఈమె. ఎందుకు అంటే ఈ విషయాన్ని తెలియజేయటం, ఆ జ్ఞానాన్ని అందించటం, మీ అందరూ కూడా ఇలాంటి స్థితిగతులలో పయనించవచ్చు ఇదే మార్గములో, ఇదొకటే గ్రహించేదాన్ని. ఓహో, ఇక్కడ ఇంత ఆనందం ఉంది, ఈ ఆనందాన్ని, ఈ ప్రయాణము నేను పోతున్నాను, ఏమీ తెలియని దాన్ని నేను ప్రయాణిస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ప్రయాణం చేస్తే ఆనందంగా ఉంటారు. ఈ భగవంతుడితో లయమయ్యి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు, ఎవరంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు అనే విషయాల్ని మాత్రం అనుకునేదాన్ని. ఎందుకు అంటే ఎప్పుడు ఎవరి పేరు ఎత్తగానే వాళ్ళు ఠకామని నా ముందు నిలబడేవాళ్ళు. మొదట్లో ఇదేంటబ్బా ఇలా వచ్చేస్తారు, నేను ఎవరన్నా మామూలు కబుర్లు చెప్తున్నా ఎవరన్నా వచ్చి ఆ విషయాల ఏదో ఒక విషయాన్ని మేము ఇట్లా వెళ్ళొచ్చామనో ఇలా ఠకామని వాళ్ళు అన్నారో లేదో ఎదురుగా వచ్చి నిలబడేవాళ్ళు. నాకు నిజంగానే భయం ఉండేది, ఇదేంటి ఉగ్రదేవతలు కూడా వాళ్ళని అనకసరికే లేదు, ఇట్లా భయపడ్డాము, రాత్రి ఈ కాలు వచ్చింది అనగానే వాళ్ళు వచ్చి నిలబడేవాళ్ళు. వాళ్ళ పేరు ఎవరైనా నా ముందు వాళ్ళ పేరు ఎత్తగానే నా ముందు వచ్చి నిలబడేవాళ్ళు. అది కూడా నిజంగానే ఇబ్బంది అనిపించేది. ఇదేందబ్బా వీళ్ళందరూ ఇలా వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు అన్నాళ్ళకేమీ తెలియదు, కానీ నాకు వాటి తాలూకు శక్తి తాలూకు వైబ్రేషన్స్ అంతా తెలుస్తూ ఉంటాయి. ఆ ఎనర్జీ తాలూకు వైబ్రేషన్స్ అన్ని తెలుస్తూనే ఉంటాయి. వాళ్ళకేమో ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఆ సూక్ష్మత్వం గ్రహించగలిగిన స్థితి ఉండదు. నాకేమో ఈ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా నాకు దేహం మీద కూడా పనిచేస్తూ ఉంటాయి. అందువలన బాగా ఇబ్బంది పడేదాన్ని. ఎవరన్నా ఆ విషయాలు ఏమైనా మాట్లాడుతుంటే ఆ పాపు అని ఆపిచ్చేసేదాన్ని. అంటే ఎందుకు ఇలా వస్తున్నారు అని అడిగినప్పుడు, నీ దగ్గర మాట్లాడినప్పుడు నీ హృదయము ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు ఈ స్పందన అనేది వినిపిస్తుంది. మాట ఎవరు నీ ముందు మాట్లాడినా అంతమంది హృదయాలకు ఆ మాట వినిపిస్తుంది అని చెప్పారు. ఓయమ్మో, ఇదేదో భలే ఇబ్బందిగా ఉంది. ఎందుకు అంటే
ఆ స్పర్శ, ఆ శక్తి, ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ సూక్ష్మత్వాన్ని గ్రహించలేని వాళ్ళకి ఎవరొచ్చినా ఇబ్బంది లేదు. కానీ ఆ సూక్ష్మత్వాన్ని గ్రహించగలిగిన స్థాయిలో, ఆ స్పర్శను కూడా గ్రహించగలిగిన స్థాయిలో ఉన్న నాకు వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా నా మీద పని చేస్తూ ఉంటాయి. అందువలన ఆ శరీరం మీద వేడి, బాధ అవన్నీ కూడా నాకు ఇబ్బంది కలగజేసాయి. అందువలన ఎవరన్నా ఎత్తుతున్నా మీరు ఎత్తవద్దు వీళ్ళని అని చెప్పేదాన్ని. అట్లా కొంతమంది కొంత ఉగ్రదేవతల్ని ఉపాసన చేస్తూ ఉంటారు. మంత్ర విద్యలని చేస్తూ ఉంటారు. మంత్రం అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే తెలియదు. వాళ్ళ అవసరాల కోసం ఎవరో ఒకళ్ళు ఆ మంత్రాన్ని ఇస్తే, అది చేస్తే, ఉపాసన చేస్తే మనకి కూడా ఒక శక్తి వస్తుంది, మనకు కూడా పనులవుతాయి అనుకొని ఆ మంత్రోపాసన చేస్తూ ఉంటారు. ఆ మంత్రోపాసన వలన ఆ శక్తి, దైవము అనేది అక్కడ ఏర్పడుతుంది. అదేంటి అంటే దాని తాలూకు ఉగ్రత్వము వీళ్ళకి తెలియదు. అది ఎంత ఉగ్రత్వంగా ఉంది, ఎంత శక్తిగా ఉంది. లేదు, అది ఉగ్రదేవతలైతే ఒక రకం, శాంతి దేవతలైతే ఒక రకం. ఇలా ఆ మనం ఉపాసన చేసే దైవము అంటే ఎలా ఉంటది అంటే కొంతమంది ఆ ఉపాసన చేస్తూ ఆలోచన ఉగ్రత్వంగా దృష్టి పెట్టి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ భావన అనేది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉగ్రంగా వెళ్తుంది. ఎవరు ఆ టైంలో ఎవరు ఎక్కడ ఉపాసన చేసినా వాళ్ళలోకి ఆ ఉగ్రత్వం వచ్చేస్తుంది. ఎవరు దాని వైపు దృష్టి పెట్టిన దాన్ని వీళ్ళు తట్టుకోలేక అంటే మాకేదో తెలియట్లేదు, మా మీద ఏదో పని చేస్తుంది, మాకు ఇబ్బందిగా ఉంది. ఆ పూజ చేసేటప్పుడు కూడా, మామూలు పూజలు చేసేటప్పుడు కూడా విపరీతమైన భావనలు ఆ దైవం మీద పెడుతూ ఉంటారు. ఆ భావనలు చేసి చేసి ఎలా అవుతారు అంటే నేనే అమ్మవారిని అయ్యాను అని ఆ ఉగ్రత్వాన్ని లోపలికి తీసుకున్నట్లుగా ఊ ఊ అని ఆ శక్తిని హుంకరిస్తూ ఉంటారు. మమ్మల్ని గుర్తించండి అన్న విధంగా బొట్లు, గాజులు, పట్టు చీరలు ఒక రకమైన ఉగ్రత్వ ప్రదర్శనగా ఉంటుంది. శాంతమూర్తులుగా అనిపించరు, కోపం వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళు కూడా మన దగ్గరికి, మనం ఒక ఆధ్యాత్మికాన్ని నడిపిస్తున్నాము అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వస్తారు. అలాగా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మ మేము ఇలా చేస్తున్నాము, ఇలా ఉంది, మాకెందుకో ఇబ్బందిగా ఉంది. తెలుస్తుంది వాళ్ళకి ఇబ్బందులు. మాకేదో దేహం మీద కూడా ఇలా ఇలా ఇబ్బంది వస్తుంది, మంటలుగా వస్తున్నాయి, ఇలా ఉన్నాము అని. మరి ఇప్పుడు మన దాకా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? వాటన్నిటిని తగ్గించగలిగిన స్థాయిలో మనం ఉండాలి. ఎలా తగ్గిస్తాం? నువ్వేమై ఉన్నావు? నువ్వు ఆత్మస్థితిలో పయనం చేస్తూ ఉన్నావు. అనేక మంది గురు పరంపరలలో గురు హృదయంగా నువ్వు ఉన్నావు. నీ హృదయంలో అనేక మంది గురువులు అనేక ఉపాసనలు చేసి ఉన్నారు. దైవతామూర్తుల్ని చేసి ఉన్నారు, యజ్ఞ యాగాదులు, మంత్రతంత్రాలు, దేవతా ఉపాసనలు చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా గురు చరణం ద్వారా నీ హృదయంతో కనెక్టివిటీ అయి ఉన్నావు. ఎప్పుడైతే వీళ్ళు చెప్తూ ఉంటారో నీ గురు చరణాల ద్వారా వాళ్ళ శిరస్సు మీద ఆ గురు చరణాలను పెట్టటం ద్వారా ఆ దేవతామూర్తి శాంతిల్లుతుంది.
ఆ దైవమూర్తి శాంతిల్లుతుంది. ఈ యొక్క గురు చరణాలు అనేవి జ్ఞాన ప్రకాశాలు. ఎప్పుడైతే ఈ వీటిని పెట్టటం ద్వారా ఇది ఆత్మ స్థాయిలో, ఆత్మ స్థితిలో మనం ఎలా ఉంటాము అంటే చంద్రనాడి స్థితంగా ఉంటాం. అవన్నీ కూడా సూర్యనాడి స్థితంగా ఉంటాయి. ఈ చంద్రనాడి స్థితం చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాదుకలు వాటి మీద మనకి ఎవరైతే ఉన్నారో అదే రూపంగా ఉన్నది ఆ దైవ రూపం కూడా. వాళ్ళ మీద గురు పాదుకలు భావన చేయటం, వాళ్ళు చెప్పిన రూపం మీద గురు పాదుకలు భావన చేయటం ద్వారా అది శాంతిల్లుతుంది. ఎందుకంటే ఆ ఉగ్ర రూపం శాంతిల్లుతుంది. అలా పెడుతూ పెడుతూ ఉన్నప్పుడు అది కొంతకాలానికి అది పూర్తిగా శాంతిల్లి అది చల్లని దేవతగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఉపాసన చేసినా ఆ సూర్యనాడి స్థితమైన ఉగ్రత్వానికి ఇది లోనవ్వదు. ఇది చల్లగా హాయిగా ఉన్నప్పుడు ఎవరైనా చల్లగా హాయిగా ఉన్నదాన్ని తీసుకుంటారు కానీ ఆ ఉగ్రత్వపు వాటి వైపు, ఆ ఎగిరే వాటి వైపు వెళ్ళవన్నమాట. అంటే వీళ్ళ లోపల ఉన్న ఏదైతే ఉపాసన చేసి ఉందో అది చల్లగా హాయిగా కూర్చోవటం మొదలుపెట్టింది. అప్పుడు వీళ్ళ దేహం కూడా చల్లారుతుంది. వీళ్ళ మీద స్పర్శగా వచ్చేది కూడా తెలియకుండా అది చల్లగా లోపల నిబిడీకృతమైపోతుంది. అంటే ఇంతకుముందు వీళ్ళ ఆత్మే అలాంటి స్పందనని తీసుకుంది. వీళ్ళు చేసిన ఉపాసనకి అలాంటి స్పందన తీసుకుంది. ఇది ఉగ్రంగా తయారైంది. అది శరీరం మీద కూడా ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ గురు పాదుకల దీని మూలంగా చంద్రనాడి యాక్టివ్ చేసినప్పుడు ఈ లోపల ఉన్న ఆత్మస్వరూపము శాంతిల్లుతుంది. ఆ స్పందనలకి ప్రతిస్పందించదు ఇది. ఆ ఉగ్ర స్పందనలకి ఇది శాంతిగా, ఇది చంద్రనాడి స్థితాన్ని పెంచుకుంటుంది. ఈ సబ్జెక్టులో ఉంటే చంద్రనాడి స్థితంగా ఇది ఇంకా తన యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ ఉంటుంది. అందువలన లోపల ఉన్న ఆత్మస్థితి శాంతిల్లుతుంది. ఇలా మన ప్రయాణంలో ఎంతో మంది మన ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళని ఆ విధంగా చంద్రనాడి యాక్టివ్ చేయటం ద్వారా వాళ్ళు వాళ్ళలో మార్పు వస్తుంది. కాబట్టి ఇక్కడేమి మాయలు మతలబులు ఏమీ ఉండవు. ఈ మార్గంలో అన్నీ మన కళ్ళ ముందు జరిగేయే. కాకపోతే కొంతమంది ఆ విషయాలనేమి మీకు చెప్పరు. ఎందుకంటే మీరందరూ కూడా కాబోయే గురువులు కాబట్టి ఆల్రెడీ మీరు ఎంతో మందికి చెప్తూ ఉన్నారు. ఎంతో మంది మీకు అనేకమైన వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇది మాకు తెలియదు, మాకు రాదు అని అనకుండా ప్రతిదాన్ని అర్థం చేసుకొని వాళ్ళ హృదయాల వైపు అనుగ్రహ దృష్టి పెట్టినప్పుడు మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు అంటే నేనెక్కడా ఏమీ నేర్చుకోలే. ప్రతిదీ కూడా వాళ్ళ వైపు దృష్టి పెట్టినప్పుడు అవగాహన అవుతుంది. అందుకే రివిజన్ క్లాసుల్లో కూడా ఇంతకుముందు సీనియర్స్ ఎలా ఉండేవాళ్ళంటే ఇద్దరు ముగ్గురు రివిజన్ చేస్తూ ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళు మాకు పనేమీ లేదు కదా, మాకేం అవసరం ఉందిలే ఇంకా ఈ రివిజన్ క్లాసులు అయిపోయే వరకు అంటూ సరిగా రాకపోవటం అట్లా ఉండేది. కానీ తర్వాత చెప్పాను, మీరు దృష్టి పెట్టటము అనేది ఇప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇతరుల హృదయాల మీద దృష్టి పెట్టడం ఈ రివిజన్ క్లాసులో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏమి గ్రహిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ హృదయం ఎలా స్పందిస్తుంది, వాళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకొని ఉన్నారు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మీద దృష్టి పెడుతున్నప్పుడు మీకు ఆ క్లాస్కి ఇంకో క్లాస్కి ఇంకో క్లాస్కి తేడా తెలుస్తుంది. మీకు మీరు మీకే మీలో ఎదిగిన విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇలా ఎదుటి హృదయాల మీద దృష్టి పెట్టడం, ఇక్కడ ఉన్నాళ్ళ మీద దృష్టి పెట్టడం బిగించేస్తే కనపడని వాళ్ళ అనేక హృదయాల మీద కూడా దృష్టి పెట్టడం వస్తుంది.
ఎందుకంటే మీలో అనేక స్వరూపాలు, మీరు స్వస్వరూపాత్మకంగా ఉన్నారు. అనేక స్వరూపాలు మమేకాత్మకంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు రూపాలు తెలియవు. రూపాలుండొచ్చు, లేకపోవచ్చు. కానీ అవన్నీ కనెక్టివిటీగా ఉన్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు దృష్టి పెట్టటం బాగా వచ్చేసింది. ఆ దృష్టి పెట్టేది ఎలా అంటే, ఆ రూపం లేని వాటిని కూడా కనెక్టివిటీకి దృష్టి పెట్టి మీరు గ్రహించగలుగుతారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే, అనేక సినిమా యాక్టర్ల రూపాలు తెలిసిన వాళ్ళు, తెలియండి ఇప్పుడిప్పుడు చూసిన వాళ్ళు రూపాలు గూడా మొహాలు కనపడుతూ ఉంటాయి. ఇదేంటి సినిమాల్లో గనక జనాన్ని జూసినట్టు ఈ మొహాలు కనపడుతున్నాయి. ఏదో తిరణాలకెళ్తే జనాలు జూసినట్టు అనేక మొహాలు నేనసలెప్పుడు చూడని మొహాలు గూడా కనపడాయి. ఏంటబ్బా! ఇయన్నీ ఇట్ట కనపడతన్నయి. ఏంటి కనపడేది అంటే, అని అడిగితే, అనేక స్వరూపాలు నీలో లయమై ఉన్నాయి అని అది నీకు తెలియచేయటం. చూడు ఎలా గుంపులు గుంపులుగా ఉన్నాయో నీలో. అంటే అందరికీ ఇలాగే ఉంటుందంటే ఉండదు. ఆ జ్ఞాన అవగాహన ఉంటుంది. స్వస్వరూపాత్మకమైన జ్ఞాన అవగాహన ఉంటుంది. కానీ ఇలాంటివి కూడా అప్పుడప్పుడు, అప్పుడప్పుడే దర్శనం అవుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే, మనము నిద్రపోతూ ఉన్న మెలుకువ వచ్చినప్పుడు గూడా కనపడుతూ ఉంటాయి. ఇదేందబ్బా! ఈ తలకాయలు కనపడటం ఏంది? ఇదేంటి? అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత తెలుస్తుంది స్వస్వరూప అవగాహన అనేది తెలియజేస్తూ ఉన్నారు అని. ఇలాంటివన్నీ కూడా వాటన్నిటిని అనుభూతాత్మకంగా అవగాహన, అనుభూతి అవుతూ ఉంటాయి. దాని తర్వాత అది దాటిన తర్వాత అవగాహన అవుతూ ఉంటుంది. ఇది ఇదా? ఓహో! ఇది దాటామా అని. అలాగే నేను మీకు మొన్న గూడా చెప్పాను. ఈ మల్లికార్జునుడు, శ్రీశైలం మల్లికార్జునుడిని ఇలా చేతి కింద టచ్ చేయగలిగాను. అలాగే నాకింకా ఒక ఆలోచనొచ్చేసింది. ఓహో! అంతకుముందు గూడా మీకు చెప్పాను. నేను శారదామ యాత్రకి మా వాళ్ళందరూ ఎళ్తూ ఉంటే, నాకప్పటికే హార్ట్ ట్రబుల్ ఉంది గాబట్టి, నేను ఎళ్ళలేకపోవటము అనేది నాకు ఒకంత బాధ కలిగిచ్చింది. ఆంజనేయ స్వామి అంతటిని చూపించాడు అనేది కూడా వాళ్ళు అంత కష్టపడి ఒళ్ళు హూనం చేసుకొని వెళ్ళి వచ్చిన నేను హాయిగా ఆంజనేయ స్వామి భుజం మీద ఎక్కి అంతా దర్శించి చక్కగా దగ్గరికి తాకి అన్నీ చేసి వచ్చినంత బాగా వెళ్ళి రాగలిగాను. మరి ఇలాంటి అనుభూతి అవగాహన అనేది అన్నీ నీలోనే ఉన్నాయి. నువ్వు దానికోసం ఆలోచించాల్సిన పనేముంది? అన్నీ నీలోనే ఉన్నాయి కదా! నువ్వు ప్రతిదాన్ని వెళ్ళాల్సిన పని లేదు, దర్శించాల్సిన పని లేదు అనేది ఆ రోజు తెలియజేసింది. ఇది ఒకంత నాకు ఒక అనుభూతి అంటే ఇయన్నీ నాలోనే ఉన్నాయి అంటూ కాశీ విశ్వేశ్వరుడిని టచ్ చేయటం, అన్నపూర్ణాదేవిని టచ్ చేయటం. అంటే ఇక్కడ నుంచే నేను టచ్ చేస్తే అవుతుందా? అవుతుంది. వాళ్ళు దానికి పులకరిస్తున్నారు. దానికి పులకరించి చెప్తూ ఉన్నారు. నీ స్పర్శ మాకు అందుతుంది. నిన్ను మేము చూస్తూ ఉన్నాము. నువ్వు ఎక్కడ నుంచైనా మమ్మల్ని టచ్ చేయగలవు అని చెప్తూ ఉన్నారు. ఓహో! ఇదేదో బాగానే ఉంది. అంటే అంత దగ్గరి ఆలోచన చేయగలిగిన, భావన చేయగలిగిన స్థాయిలో ఈ హృదయము అనేది ఉంది. దేన్నైనా టచ్ చేయగలిగిన హృదయంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంత గాఢంగా దృష్టి పెట్టగలిగిన స్థాయి స్థితిగతులు వచ్చిన తర్వాత అది మనకి అర్థమవుతూ ఉంటుంది. దాని స్థితిగతి తర్వాత తర్వాత అయన్నీ ఏముండవు. మళ్ళీ తాగుతామా అంతకు అప్పుడు వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఇదిగో వీళ్ళ
వీళ్ళని తాకుతున్నాను అన్న ఆ, స్థితి అనేది అప్పుడు అనిపిస్తుంది. ఆ కొద్ది రోజులు, ఒక 10 రోజులు ఉంటుంది. దాని తర్వాత ఇక ఇవన్నీ ఏమీ ఉండవు. వాళ్ళ మీద మనం దృష్టి పెట్టేది ఉండదు. వాళ్ళని ఎందుకు అంటే ఆ స్థితి అయిపోయింది. అది అనుభవించేసాం. అది ఇంకా అవసరం లేదు. అంటే అది మన్నేమి ఉత్సాహానికి గురి చేయదు. ఎందుకంటే అవన్నీ మనలోనే ఉన్నాయి కాబట్టి. ఇలాంటి అనేక అనుభవ జ్ఞానాలని అనుభవిస్తూ వాటిని దాటిన తర్వాత మనకు అవగాహన వస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మస్థితిలో ప్రయాణించేటప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను, జగత్స్థాయి అలాగే విశ్వస్థాయి అవగాహన కూడా మనకి వస్తూ ఉంటుంది. ప్రతిదాన్ని అనుభవిస్తూ ఉంటాం. మన నుంచే ఈ యొక్క ఆలోచనలు ద్వారా అనేక స్వరూపాలు ఏర్పడటం, అనేక స్వరూపాలు అనేక రూపాలని తీసుకొని అనేక అనుభవ జ్ఞానాల ద్వారా మరలా పరిపూర్ణత్వాన్ని సాధించి మనలోకి రావటం అనేది కూడా దర్శించాను అనేది కూడా ఒకటి చెప్పాను. అప్పుడు ఇలాంటి స్థితిని అనుభవించాను అనుకున్నాను. దాని తర్వాత అర్థమైంది. దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓహో, ఇది మన నుంచి ఆ భగవంతుడి నుంచి ఈ సృష్టి ఏర్పడటము, మరలా భగవంతుడిలో కలవటము అనే దాన్ని నాకు అవగాహన చేశారు అనేది తర్వాత అర్థమైంది. దాని గురించి చెప్తూ చెప్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయా స్థితిగతులు అర్థమవుతూ అవగాహనకు వస్తూ ఉంటాయి. అనుభూతి ముందే ఇచ్చేశారు, కానీ అనుభూతి రాగానే అవగాహన రాదు. దాన్ని గురించి మనము దృష్టి పెట్టి ఇది ఇదా అని అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చిన అవగాహనలు ఇంకా తర్వాత కాలంలో ఇంకా మెరుగవుతూ ఉంటాయి ఆ విషయాన్ని గురించి. అలాగే ఈ విశ్వస్థాయిలో కూడా ఈ సృష్టి స్థితి లయల యొక్క అవగాహన కూడా వస్తుంది. సృష్టి స్థితి లయల యొక్క అవగాహన వస్తుంది. సమస్త ఆత్మ స్వరూపాల యొక్క అవగాహన వస్తుంది. నీ యొక్క ప్రకాశాన్ని నువ్వే దర్శించుకోగలిగిన స్థితిగతుల యొక్క అవగాహన వస్తుంది. స్వస్వరూపాత్మకమైన విన్యాసము కూడా నీకు అవగాహనకు వస్తుంది. ఈ సమస్త దేవతల యొక్క స్వరూప స్థితిగతులు కూడా నీలో ఉన్న అనేక స్థాయి స్థితిగతులు, దేవతల యొక్క శక్తి స్థాయిలు, నీలో ఉన్న అనేక శక్తి స్థాయిల్ని నువ్వే దాటుతూ ఈ అనేక మంది దేవతల యొక్క హృదయంగా అవన్నీ నీలో లయమవటం, ఈ సమస్తంలో ఉన్న దైవ స్వరూపాలుగా ఉన్న ఈ శక్తి స్వరూపాలన్నీ నీలో లయమవటం కూడా నువ్వు గ్రహించగలవు. ఎందుకంటే ఆ లయమైనప్పుడు తెలియజేస్తూ ఉంటాయి, నేనిది అనేది. ఆ లేయర్లు ఒక్కొక్కటి మన షట్చక్రాలని దాటుతూ మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఈ స్థితిగతిలో ఈ దైవ స్వరూపాలు ఉన్నాయి, ఇవి నువ్వు దాటావు, ఈ స్థితిగతులన్నీ నీవై ఉన్నావు అనేది తెలియజేస్తూ ఉంటాయి. నేను మీకు ఇందులో కూడా ఒక అవగాహన చెప్పాను. ఒకరోజు లక్ష్మీదేవి నేను నీలోకి వచ్చేస్తున్నాను, నీలో లయమవుతున్నాను. అంతకుముందు వినాయకుడు, వీళ్ళందరూ లయమయ్యారు. అదంతా తెలుస్తుంది. వాటినేమి నేను పట్టించుకోలేదు. లక్ష్మీదేవి రాగానే నేను అడిగాను, అబ్బో నాకు ఈ అనుగ్రహం కావాలి, ఇది కావాలి అని అడిగాను. ఆమె పుసుక్కుని వెళ్ళిపోయింది. ఎందుకు అంటే, నువ్వు ఇంకా కావాలి అని నన్ను అడుగుతున్నావు, నేను నీలో లేను, ఇంకా టైం పడుతుంది, మళ్ళీ వస్తాలే అని వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె వస్తున్నాను, నీలో లయమవుతున్నాను అంటది, నేను అడగగానే నీకు ఆ స్థితి రాలేదులే అని వెళ్ళిపోయింది ఏంటి అని అనుకున్నాను. తర్వాత అవగాహన అయింది. ఏంటి అంటే, ఆమె నేనై ఉన్నప్పుడు నేను అడిగేదేంటి?
ఆ ఆలోచన నాదైనప్పుడు ఆ స్థితి నాదై ఉంటుంది కదా! నేనే 10 మందికి అనుగ్రహించే స్థాయిలో నేనున్నప్పుడు నేనడిగేదేంటి? అది నేనై ఉన్నాను గదా! అనేది అర్థమైంది. దాని తర్వాత ఇంక దాని వైపు చూడలేదు. ఆదిశక్తి, పరాశక్తి ఇయన్నీ వచ్చి చేరినా గూడా వాటి గురించి నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఎందుకు అంటే అవసరం లేదు. అవన్నీ మన పయనంలో అవి వచ్చి చేరుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఈ స్థితిగతులు వీటన్నిటి గురింటే గురువు సమస్త గురు పరంపర సమస్త జ్ఞాన అవగాహన రావటం, జ్ఞాన అవగాహన మీదే దృష్టి పెట్టటం. ఏదైతే భగవంతుడున్నాడో దాని వైపు దృష్టి పెట్టినప్పుడు అది నిరంతరము గొప్పగా మనలో సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. ఆ మహత్యాన్ని తెలియచేస్తూనే ఉంటుంది. ఆ మహత్తుని అనుభవిస్తూనే ఉంటాము. కాబట్టి వీటన్నిటికంటే గొప్పది ఇవన్నీ రకరకాలుగా మన్ని పరీక్ష పెడుతూనే ఉంటాయి. వారికి పరీక్షలే. వారికి పరీక్షలే ఉంటాయి. వారికి పరీక్ష పెడుతూనే ఉంటాయి. నేను ఆ పరీక్షలు భరించలేక ఒక్కొక్కసారి అనేదాన్ని. ఎందుకీ పరీక్షలు? నేను భగవంతుడు అనే దానిలో ప్రియంగా ఎళ్తున్నాను. భగవంతుడు తప్ప అన్యం లేదు. భగవంతుడంటే ప్రియత్వము గదా! నేను ఆ ప్రియత్వంగా భగవంతుడిని చేరుతూ ఉన్నప్పుడు, ఈ పరీక్షలన్నీ మీరెందుకు పెడుతున్నారు? అని ఆ పరీక్షలు పెట్టేవాళ్ళు. గురు స్వరూపాలు పెడతాయి, దైవ స్వరూపాలు పెడతాయి పరీక్షలు. ఎందుకు అంటే వాటన్నిటికీ ఆ విధమైన ఆలోచనే ఉంది. వీళ్ళు ముందుకెళ్తున్నారు అంటే వీళ్ళకి పరీక్షలు పెట్టాలి, వీళ్ళని హింసించాలి, వీళ్ళని ఇలాగా ఉంచాలి. అప్పుడు అనేక ఆవిష్కరణల ద్వారా వాళ్ళ హృదయాలని మార్చేశాం. ఈ పరీక్షలే అవసరం లేదు. భగవంతుడు అంటే ప్రియత్వ స్వరూపము. ఆ ప్రియత్వ స్వరూపం వైపు ఎవరైతే ప్రియంగా దృష్టి పెట్టి వెళుతూ ఉంటారో వాళ్ళకి ఈ పరీక్షలన్నీ నిర్వీర్యం చేస్తూ ఉన్నాము. ఎందుకు పరీక్షలు? భగవంతుడు కావాలి అని అనుకోవటమే గొప్పతనము. ప్రియంగా భగవంతుడిని హృదయతుల్యంగా స్పర్శించాలి. అది నిరంతరము ఆ విధమైన లయత్వాన్ని, ఆ ప్రియత్వాన్ని, ఆ లయత్వ, ప్రియత్వ హృదయంగా అది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దానికి పరీక్షలేంటి? కాబట్టి ఇలాంటి పరీక్షలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కర్కశత్వపు ఆలోచనలు ఉన్న వాటిని విశ్వంలో ఇలాంటి వాటన్నిటినీ గూడా అలాంటి ఆలోచన కలిగిన వాటన్నిటిని గూడా అడ్డంకి తొలగిస్తూ అనేక ఆవిష్కరణలు చేసి సరళ సౌలభ్యాన్ని విశ్వంలో ఉన్న ఇలాంటి కర్కశత్వం ఆలోచనలు సరళ సౌలభ్యం చేసేసాం. అంటే అనేక ఆవిష్కరణలు దాని మీద చేయటం జరిగింది. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అనేక బరువుగా ఉండే విశ్వంలో అనేక హృదయాలు బరువుగా ఉండే వాటన్నిటినీ కూడా సరళ సౌలభ్యం చేస్తూ అనేక ఆవిష్కరణలు, వందల ఆవిష్కరణలు చేయటం జరిగింది. ఎందుకు అంటే ఈ సమస్త విషయంలో కూడా అనేక హృదయాలు, అనేక ఆలోచనల ద్వారా భగవంతుడిని చేరుకుంటూ ఉంటాయి. ఆ అనేక విషయాలు ఎలా ఉంటాయంటే చాలా కష్టతరంగా చేరుకుంటూ ఉంటారు. అంటే అంత కష్టం చేస్తే తప్ప భగవంతుడు దొరకడు అని. ఎందుకు అంటే వాళ్ళకి అలాంటి ఆలోచనే ఉంది. మనము శరత్ బాబూజీ గారు పుస్తకంలో మనం చదువుతాం. వాళ్ళు ఆత్మస్థితిని చేరుకోవటం కోసం నిరంతరమైన కఠినమైన విషయాలని అనుభవించే వాళ్ళము. చల్లటి చలికాలంలో ఇంకా చల్లటి నీళ్లు ఏకుంజామున పోసుకునే వాళ్ళము. మనసుని వశం చేసుకోనటం కోసము ఆ చల్లటి నదులలో మునిగి అలాగే గొంతు వరకు ఉండేవాళ్ళం ఆ చలిలో. ఇలా అనేకమైన ఆహారాన్ని సరిగా ఇవ్వకుండా కఠినమైన పరీక్షలు పెట్టేవాళ్ళం. కఠిన ఉపవాసాలు ఉండేవాళ్ళం. ఇలాంటి కఠినమైన అంటే అతను కాదు, ఇంకా కఠినమైన నియమ నిష్టలతో అనేక యోగాలను చేసేవాళ్ళం.
ఇలాంటి అనేకమైన కఠిన పరీక్షలు ఇవన్నీ కూడా భగవంతుడి వైపు ప్రయాణం చేయటం కోసమే. కానీ ఇక్కడ మనసుని చాలా తేలికగా భగవంతుడి వైపుకి దృష్టి పెట్టి మీరు మరల్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ నా ఇలా ఎంతో మంది సమస్తంలో ఎన్నో కఠిన పరీక్షల ద్వారా ఇలా అంత కఠినంగా ఉంటే గాని భగవంతుడు కనిపించడు. భగవంతుడి దర్శించలేము, భగవంతుడిని సాక్షాత్కరించుకోలేము అనే భావనలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, మనం ఈజీగా తేలిగ్గా భగవంతుడిని పట్టుకొని ఆనందంగా వెళ్తూ ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు. మేము ఇంత కఠినంగా ఉంటేనే భగవంతుడు మాకు దర్శనం అవ్వలేదు, మీకెలా దర్శిస్తారు అంటూ ఈ సరళ సౌలభ్యంగా వెళ్ళే హృదయాలకు వాళ్ళు పరీక్షలు పెడుతూ ఉంటారు, కఠినమైన నియమాలను పెడుతూ ఉంటారు. అలాంటి విషయాలని అలాంటి విషయాలు మన మీద ప్రభావంగా ఉన్నప్పుడు వాటన్నిటినీ ఆ హృదయాలకు కూడా సౌలభ్యాన్ని ఇస్తూ, ఇది భగవంతుడంటే, ఇలాంటి ప్రియంగా మీరు ఉండండి, ఇలాంటి ప్రియత్వాన్ని ప్రదర్శించండి, అలాంటి కఠినతరమైన ఆలోచనలు మీవి మీకే ఉంటాయి, ఈ ఆలోచనలన్నీ మీవే, భగవంతుడు అలా లేడు అంటూ మనము వాళ్ళ ఆలోచనల్ని సరళ సౌలభ్యం చేయటం ద్వారా, ఆ ప్రియత్వాన్ని వాళ్ళకి అందించటం ద్వారా, వాళ్ళ హృదయాలలో ఉన్న భారాన్ని కూడా దించటం ద్వారా ఈ ఈ విషయంలో ఆ భారము అనేది చాలా దిగిపోయింది. అంతకుముందు భగవంతుడి వైపుకి దృష్టి పెట్టిన వాళ్ళకి ఒక భారం వచ్చేసేది. చాలా భారంగా ఉండేవాళ్ళు, దుఃఖంగా ఉండేవాళ్ళు. కానీ ఆ దుఃఖాలు, భారాలు అన్నీ కూడా అనేక ఆవిష్కరణల ద్వారా అవి తీసేయటం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత తేలిగ్గా బ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకుంటూ మీరందరూ కూడా ప్రయాణించటము అనేది, ఈ మార్గము అనేది చక్కగా ఆనంద మార్గంగా, సరళ సౌలభ్యమైన మార్గంగా, ప్రియత్వ మార్గంగా మన ముందుకి మనం తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకమైన మార్గాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడిని చేరుకోవటం కోసం ఆ గురువు ఎలాంటి దృష్టి పెట్టి, ఎలాంటి ఆలోచన ద్వారా భగవంతుడిని చేరుకుంటూ ఉంటారో, అలాంటి దృష్టి ఆ తర్వాత ప్రయాణించే వాళ్ళకు కూడా మార్గదర్శనీయంగా ఉంటుంది. అలాంటి మార్గదర్శనంగా ఉండటం కోసం మనము సమస్త విశ్వ హృదయ సద్గురువుల హృదయాలని కలిపి ఈ మార్గాన్ని మనం అన్వేషించుకుంటూ, విశ్లేషించుకుంటూ ఆ భగవంతుడి యొక్క హృదయాన్ని చేరుకోగలుగుతున్నాం. కాబట్టి మన హృదయము ఈ సరళ సౌలభ్యమైన మార్గాన్ని కనుగొనటం ద్వారా అనేక గురు పరంపరల హృదయాలు కూడా దీని మీద దృష్టి పెట్టటం మూలంగా ఇది సమస్త విశ్వంలోనే సరళ సౌలభ్యమైన హృదయ మార్గంగా ఇది నిర్మించబడింది. కాబట్టి ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అనేది సరళ సౌలభ్యమైన సత్యాన్వేషణ మార్గంగా ప్రతి గురువు కూడా మనతో క్షణ క్షణము మనందరి మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లబట్టే ఇంత త్వరగా ఈ బ్రహ్మజ్ఞానములో మీరందరూ నిలబడగలుగుతున్నారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, దాని యొక్క ఆనందాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, దానిలోకి ప్రయాణం చేయగలుగుతున్నారు. లేదంటే బ్రహ్మజ్ఞానము నిన్ను నువ్వు అర్థం చేసుకోవటానికి 30 ఏళ్ళలో పడుతుంది. మరి ఇంకా సమస్తాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. కానీ అదంతా లేకుండా మనం చాలా త్వరగా మనం అర్థం చేసుకోవటం, సమస్తాన్ని అర్థం చేసుకోవటం కూడా ఈ జన్మలోనే అనేక జన్మల యొక్క అవగాహన జ్ఞానాన్ని పెంచుకోవటము అనేది ఈ సత్యాన్వేషణలో జరుగుతూ, ఆ భగవత్ సాన్నిధ్యము కూడా క్షణము
గొప్పగా అనుభవించడం కూడా జరుగుతుంది మనం.